తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత తిరిగి అధికారానికి రావడానికి పెద్ద కృషి చేసిందని చెప్పుకోవాలి. పెద్ద కృషి అంటే ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారం కంటే పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని తీసుకోవడం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దూకుడు పెంచడం, అధికార పక్షం మీద మాటల యుద్ధాన్ని పెంచడం, కొద్దిగా అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ తన వెనక చేరదీసుకోవడం. జనరల్గానే యూత్ ఎమోషన్గా ఉంటారు కాబట్టి 2 తిట్లు ఎదుటివాడిని తిడితే ఆకర్షింపబడటం. కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ విపరీతమైన హామీలు ఇచ్చింది. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తుంది అని ప్రజలు నమ్మినప్పటికీ మరింత మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఒక భ్రమలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఉదాహరణకు రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నారు, మేము వస్తే రైతు బంధు 15,000 ఇస్తాము అన్నప్పుడు 10,000 ఇవ్వడం రైతుకు మంచిది, నాకు మేలు జరుగుతుందని ఫీల్ అయిన రైతు కూడా మరో 5,000 వస్తుంది కదా అని భ్రమపడ్డ విషయం కూడా మనం చూసాం. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వస్తుంది అంటే 1,00,000 రూపాయలతో తులం బంగారం వస్తుంది అని ఇస్తామని చెప్పిన తర్వాత దాదాపు 70,000-75,000 తులం బంగారం అయిన తర్వాత మరో తులం బంగారం నా బిడ్డకు వస్తుంది కదా అని 1,00,000 రూపాయలు ఇచ్చిన దాన్ని మంచి అంటూనే మరో తులం బంగారం వస్తుంది కదా అని ఆశపడ్డ పరిస్థితిని కూడా మనం చూసాం. పెన్షన్ని కూడా 2,000 రూపాయలు కాదు పెన్షన్, మేము వస్తే 4,000 రూపాయలు ఇస్తాము అన్నప్పుడు, ఇంట్లో ఒక్కరికి కాదు మేము ఇద్దరికి ఇస్తాం అన్నప్పుడు 8,000 భార్యాభర్తలకు వస్తుంది అంటే ఆ కుటుంబం ఎంతో కొంత ఆశపడేది కూడా నిజం. ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా వచ్చేదానికి మేము ఎక్కువగా ఇస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తాము, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాము, చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ ఇస్తాము. చూడండి ఎంత బాగున్నాయో. నాకు చిన్నప్పుడు మా ఊళ్ళలోకి వచ్చేవాడు, ఇంటి ముందు బంగారం, ఇంటి వెనక బంగారం, అన్ని బంగారం ఉంది కానీ మా పొయ్యిలో పిల్లి మాత్రం లేవట్లేదు అంటాడు అతను. అలాగే ఈరోజు మనకు కనపడ్డ పరిస్థితి ఉంది. విపరీతమైన హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యంగానే హామీలు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, టైం బాండ్ కూడా పెట్టారు. మేము క్యాబినెట్ సమావేశం మొదటి క్యాబినెట్లోనే మేము బీసీలకి వాళ్ళ మేలు చేస్తాం, 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు 6 హామీలను కూడా అమలు చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 6 గ్యారంటీలు ఉన్న 13 హామీలను కూడా మేము చేస్తాం. మేము ఇచ్చిన 420 హామీలను కూడా మేము నెరవేరుస్తాము. ఇవి తర్వాత కూడా చెప్పారు. ఎక్కడికి వచ్చారు అంటే కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక తలో ఒక మాట చెప్పిన మంత్రులను చూసాం. మీరు అడగండి, అడిగితే మేము చెప్పుతో కొడతాం, మీరు రైతు బంధు అడగండి అని చెప్పిన మంత్రిని చూసాం. స్వయంగా ప్రియాంక గాంధీ ప్రకటించిన హామీని కూడా మేము ప్రకటించలేదని చెప్పిన మంత్రిని కూడా చూసాం. ఇది ఇప్పుడు మనం జరుగుతున్న మంత్రివర్గంలో కానీ, క్యాబినెట్ విషయంలో కానీ, అట్లాగే గవర్నమెంట్ విషయంలో కానీ, దాంట్లో అర్జెంటుగా క్యాబినెట్ మంత్రి కావాలని చెప్పి కోరుకునే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కానీ మాట్లాడిన చూసాం. చివరికి ఎక్కడికి వచ్చింది? మేము రైతు బీమా అంటే రుణమాఫీ, ప్రధానమైన చర్చ రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తాము అని స్వయంగా సీఎం గారే, మీరు రుణం తీసుకోకపోతే ఇమ్మీడియట్గా పోయి రుణం తీసుకోపోండి, డిసెంబర్ 9వ తేదీన నేను ఆ 2 లక్షల రూపాయల రుణం నేను మాఫీ చేస్తా అని చెప్పాడు. అది చేయకపోతే చివరికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్గా ఉన్న లీడర్ హరీష్ రావు గారు మాజీ మంత్రి ఛాలెంజ్ చేసి, నువ్వు ఇస్తే నేను రాజీనామా చేస్తాను, ఇవ్వగలుగుతావని నేను అనుకోవట్లేను, నువ్వు ఇస్తే మంచిది కానీ నువ్వు ఇవ్వలేవు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. లేదు, నేను ఆగస్టు 15వ తారీఖు లోపల ఇస్తా అని 3 వాయిదాలు, మార్చి 15, మార్చి 31, మళ్ళీ తర్వాత ఆగస్టు 15, నేను ఇవ్వలేకపోతే నేను రాజీనామా చేస్తాను అని. అటు ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా, మంత్రి పదవి ఎమ్మెల్యే గిరికి ఈయన రాజీనామా. హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి విలేకరుల ముందు తన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం, ముఖ్యమంత్రి మాత్రం రాజీనామా చేయకుండా నువ్వు చేసిన రాజీనామాకు సిద్ధంగా ఉండని చెప్పి ఎదురుదాడి తప్ప తన రాజీనామా పంపలేదు. ఇలాంటి ఛాలెంజ్లు ప్రజల ముందుకు వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక దాన్ని అర్జెంటుగా మేము రుణమాఫీ చేయాలన్నా, ఇచ్చిన హామీలు కొంతన్నా చేసి 1-2 ఇచ్చి మొత్తం ఇచ్చినట్టు ఒక ప్రచారం జరగాలన్నా చేతుల డబ్బులు కావాలి. ఇచ్చిన ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పిన వాటికే జీతాలు లేవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ డబ్బులు సమకూర్చుకునే ప్రయత్నంలో పడాలి, రెవెన్యూ పెంచుకోవాలి,
ఆదాయం రావాలి. మీరు అనొచ్చు, ఆదాయం ఏంటండి, స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించాడు, ఒక్క సంవత్సరం నా నోరు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఈజీగా తెస్తా అన్నాడు. మరి ఆ నోరు కట్టుకో, ఎందుకు కట్టుకోకుండా ఉంటావు? ఆ కట్టుకొని 40,000 కోట్ల రూపాయలు కనుక దేశ రుణమాఫీ చేయమని అడుగుతున్నారు. అందుకని వీటన్నింటికీ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఒక ప్రాంతాల్లో నేను డెవలప్ చేస్తున్నా అని చెప్పి రియల్ ఎస్టేట్ పెంచుతానని చెప్పడం, లేదు కొంతమంది కాంట్రాక్టర్లని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టర్లకు పథకాలు ఏమైపోయినా ముందు అర్జెంటుగా బిల్లులు చేసి చెల్లించే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం, అన్నిటికంటే మెయిన్గా భూములు అమ్మే కార్యక్రమం తీసుకోవడం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మితే భూములను అమ్మేస్తూ ఉంది, సంపాదించుకుంటున్నాను విపరీతమైన ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు భూములు అమ్మడానికే సిద్ధపడుతూ ఉన్నది. ఆ భూములు అమ్మేనా సరే ఆ డబ్బుని సమీకరించుకొని ఈ పథకాలలో మేము చేసినాం అనిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అర్జెంటుగా భూమిలు అమ్మైనా సరే డబ్బులు సంపాదించాలనే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం పడ్డది.